ఆషాఢ మాసం స్పెషల్ ఒక కొత్త రకం వంటకంతో నేను మీ ముందుకు వచ్చానండి. కొత్త రకం వంటకం ఏం కాదు, ఇది ఆల్రెడీ అందరూ చేసేదే. ఎలా తయారు చేయాలో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అనగాస్ మామ్ కిచెన్ అండ్ వ్లాగ్స్. హెల్తీగా తింటూ హెల్తీగా ఉండండి. సో మునగాకు తెలగపిండి కూర అండి. మునగాకు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇందులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే దీన్ని సర్వరోగ నివారణ అని కూడా అనొచ్చు. బట్ ఎక్కువగా ఈ ఆషాఢ మాసంలోనే ఈ మునగాకు తీసుకుంటే చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారండి. సో మునగాకుని మనం ఆ ఆకులు ఉన్నాయి చూసారు, అవన్నీ కూడా తీసుకోవాలండి. అంటే కొమ్మలు అనేవి రాకుండా, ఆ చిన్న చిన్న కొమ్మ రెబ్బలు ఉన్నాయి కదండి, సో ఆ రెబ్బలని రాకుండా ఆకులు తీసుకోవాలి. సో చాలా ఫ్రెష్గా ఉందండి ఆకు, చూసారా ఎంత బాగా వచ్చిందో ఆకు. సో ఈ విధంగా తీసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. దీనికి క్వాంటిటీ అంటూ ఏమీ లేదు, మనం ఎంత ఉంటే అంత వేసుకోవచ్చండి. సో 1 కప్పు తెలగపిండి అండి. అంటే ఇది మాత్రం ముందు క్వాంటిటీ చూసుకోవాలి, దీన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేస్తాం అనమాట. సో ఇది 1 కప్పు తెలగపిండి తీసుకున్నానండి. సో గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అది వేడైన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి. సో అందులో మనం పచ్చెనపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి కొంచెం జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలండి. 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత అందులోకి మనం వెల్లుల్లిపాయ రేకలండి. సో అవి ఎన్నైనా వేసుకోవచ్చండి. నేను సుమారుగా ఒక 10 to 15 రేకలు వేసాను. సో మీ ఇష్టం అండి, ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులో మనం మునగాకుని శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలండి. సో దీన్ని అంటే ఆ ఫ్లేవర్ పచ్చి వాసన అనేది పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అంటే ఖచ్చితంగా ఒక 5 మినిట్స్ వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. సో అంటే చాలామంది ఏం చేస్తారంటే తెలగపిండి మునగాకు కలిపేసి ఉడకపెట్టేసి జస్ట్ తాలింపులో వేస్తారు. బట్ అలా తీసుకోవడం వల్ల ఏంటంటే మునగాకు అనేది కొంచెం టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి, దాని స్మెల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలా చేస్తే బాగుంటుందండి, ఆ స్మెల్ అనేది మనకు తెలీదు. ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి, అంతే. జస్ట్ వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. మనం 1 కప్పు తెలగపిండి తీసుకున్నాం కదండి, సో 3 కప్స్ వాటర్ తీసుకోవాలండి. క్వాంటిటీకి 1 కప్పుకి 3 కప్స్ తీసుకోవాలి. సో 3 కప్స్ ఇందులో వేసేసుకొని ఆ వాటర్ మరిగే వరకు కూడా మనం బాయిల్ చేసుకోవాలండి. అంటే ఫస్ట్ టైం తినేవాళ్ళు మునగాకు కొంచెం ఇబ్బందిగా తింటారండి. నేను చెప్పిన విధంగా చేస్తే మాత్రం కూర అనేది అంటే ఎటువంటి తేడా లేకుండా, స్మెల్ అనేది రాకుండా చాలా బాగుంటుందండి. నోటికి ఎంతో కమ్మగా ఉంటుంది. సో వాటర్ మరిగినాయి కదండి, తెలగపిండి ఇందులో డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి. సో వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేద్దాం. ఆ వాటర్ అనేది మొత్తం కూడా ఎగిరిపోవాలండి. సో మనకి ఇలా కలుపుతూ ఉంటే అర్థమైపోతూ ఉంటుంది, అది దగ్గరకంట వచ్చేసి మొత్తం కూడా వాటర్ అనేది అబ్జర్వ్ చేసేస్తుంది. మునగాకు వల్ల ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో తెలగపిండి వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అంటే నువ్వుల నూనె తీసిన తర్వాత, అంటే నువ్వుల నూనె కన్నా కూడా ఈ తెలగపిండిలో ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాయండి. అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా తీసుకుంటే హెల్త్కి మంచిదండి. సో అస్సలు మిస్ అవ్వద్దు. చూసారండి మొత్తం వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసేసింది. ఎలా వచ్చిందంటే చూడడానికి ఎగ్ పొరట అలా అనిపిస్తుంది, బట్ అది కాదండి. దీన్ని మనం పక్కన ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. అంటే ఇలా కూడా తీసుకోవచ్చు, బట్ ఇలా కన్నా కూడా ఇలా దీన్ని పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ మనం ఒక కడాయి పెట్టుకొని అందులో జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అది వేడైన తర్వాత అందులో మనం వెల్లుల్లిపాయ రేకలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకండి, ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేయాలి. సో మళ్ళీ ఫ్రై చేస్తుంది ఏంటని అనుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫస్ట్ ఫ్రై చేసిన దాంట్లో వాటర్ వేసి దాన్ని బాయిల్ చేసాం కదండి. సో ఇలా ఫ్రెష్గా వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. అంటే మనం ఉత్తిదే కూడా తినేయచ్చండి, అంత కమ్మగా ఉంటుంది. సో అవి ఫ్రై అయిన తర్వాత అందులో మనం ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేయాలండి. అంటే దీన్ని చాలా రకాలుగా చేస్తారు, బట్ నేనైతే ఈ విధంగా చేస్తానండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మునగాకు అనేది మనకి ఆ స్మెల్ అనేది మనకు తెలియదండి. చాలామంది మునగాకు తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు, బట్ అది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మన తెలగపిండి ఉంది కదండి, సో అది మొత్తం కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఒక 2 to 3 మినిట్స్ సిమ్లోనే ఉంచి మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే మునగాకు తెలగపిండి కర్రీ రెడీ అండి. దీన్ని ఆషాఢ మాసంలో సండే అండ్ థర్స్డే రోజు తీసుకుంటారండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.